రైట్ మొత్తం మీద అసెంబ్లీ తెలంగాణ వాడి వేడిగా కొనసాగుతోంది. కొన్ని ఉద్రిక్తతలకు దారితీసింది. రోజు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమవగానే ఇక్కడ ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చినటువంటి విషయం పైన చర్చిద్దామని అసెంబ్లీలో ఈరోజు వాదనలు చర్చలు కొనసాగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకవైపు మాట్లాడుతూనే ఉన్నారు. నిన్న అసెంబ్లీ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఏసీబీ కేటీఆర్ ని A1 గా జోడిస్తూ ఈ ఫార్ములా E1 రేస్ సంబంధించి వేరే అంశం ముందు ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసులు ఆయన A1 గా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న సాయంత్రమే కేటీఆర్ ఒక విషయాన్ని ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు. దమ్ముంటే నా పైన ఈ రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి అసెంబ్లీ వేదికగా ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం పైన చర్చ పెట్టండి అంటూ ఆయన మాట్లాడుతూనే ఈ విషయం పైన బహిరంగ లేఖని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సంధించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం మీద పట్టుబడుతూ ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే అంటూ కూడా పట్టుబట్టారు. అయితే ఇక్కడ ఒకవైపుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు, మరోవైపుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వరకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. అయితే ఈ యొక్క విజువల్స్ అసెంబ్లీ సెషన్స్ కవర్ చేసేటువంటి అఫీషియల్ ఆ లైవ్ లో అయితే కవర్ కాలేదు. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చేతిలో ఉన్న ఈ విజువల్స్ ఇన్సైడ్ లో ఏం జరిగింది ఏంటని మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తారు. చూడండి, అక్కడికి అందరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. మాగంటి గోపీనాథ్, అనిల్ జాదవ్, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తలసాని శ్రీనివాస్ అందరూ కూడా చేరుకున్నారు అక్కడికి. ఒకసారిగా స్పీకర్ ముందు ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం పైన మనం డెఫినెట్ గా చర్చ పెట్టాల్సిందే అంటూ పట్టుబట్టారు. ఇంకో ముఖ్యంగా 420 హామీలను ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు పెడతారంటూ కూడా వారంతా కూడా ఆ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, ఒకసారి స్టార్టింగ్ నుంచి ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. హరీష్ రావు అక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంతా కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. కాసేపు ఆయన చేతులు కట్టుకుని అక్కడ నిల్చొని ఉన్నారు హరీష్ రావు. ఇక్కడ చూడండి, హరీష్ రావు ఇక్కడ కనబడుతున్నారు. ఇక్కడ సర్కిల్ లో మీకు ఆయన చాలా సైలెంట్ గా ఉన్నారు. చుట్టూ గమనించారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు. ఒక్కసారిగా ఆయన అక్కడ వివేక్ చూడండి, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు. ఆయన పట్టుకొని తోస్తూ అలా ముందుకు వెళ్లారు. అప్పటి వరకు కూడా కొంత నిరసన అంటే స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి ప్లకార్డు ప్రదర్శించే వరకే ఆగిపోయింది. కానీ ఒక్కసారిగా హరీష్ రావు వాళ్ళందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వాళ్ళందరినీ పుష్ చేస్తూ ముందుకు వెళ్ళడం, లేదంటే రెచ్చగొడుతూ ముందుకు వెళ్ళడంతో స్పీకర్ పోడియం మొత్తం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఒక్కసారిగా చుట్టుముట్టడం, మార్షల్స్ ఎందుకు అడ్డుకుని ఇక్కడ మీరు చూడండి, అప్పటి వరకు చాలా సైలెంట్ గా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు. ఒక్కసారిగా చుట్టూ చూసిన హరీష్ రావు ఇది కాస్త సైలెంట్ గా ఉందని అనుకున్నారా ఏమో. ఒక్కసారిగా ఇక్కడ చూడండి, ఆయన వెళ్ళేది ముంగడికి, ఆయన వెళ్ళేది ముందుకి. మరొక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ని తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఒక్కసారిగా ఆయన అటువంటి చర్యకి పాల్పడడంతో మార్షల్స్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొన్ని ఉద్రిక్తత వాతావరణం దారితీసింది. అయితే ఇక్కడ బయటకు వచ్చిన విజువల్స్ ఏంటంటే, షాద్ నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఒక చేతిలో బాటిల్ చూపిస్తూ పేపర్ చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేశారంటూ విజువల్స్ బయటకు వచ్చాయి. కానీ వాస్తవంగా ఇక్కడ చూస్తుంటే ఎప్పుడైతే వీళ్ళంతా కూడా ఒక్కసారిగా తోసుకుంటూ లోపల కూడా స్పీకర్ పోడియం దగ్గర వెళ్ళడం ప్రయత్నం చేశారో ఇక్కడ కనబడుతోంది. మీరు చూడొచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒకసారి హోల్డ్ చేయండి పీసీఆర్, హోల్డ్ చేయండి ఒకసారి, ఇంకొంచెం ముందుగా పొంగులేటి ఇక్కడ హోల్డ్ చేయండి ఇంకొంచెం. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు, పక్కనే వీర్లపల్లి శంకర్ ఉన్నారు పక్కనే. సో ఎప్పుడైతే ఇక్కడ తోసుకుంటూ ముందుకు వెళ్లారో, పేపర్ విసరడం ప్రారంభించేశారో, ఆయన అటువైపు నుంచి రియాక్ట్ అయిపోయి ఆయన ఆ చేతిలో బాటిల్ పేపర్స్ ఉంటే వాటిని విసిరేందుకు కొంత రియాక్షన్స్ ఇస్తూ ఆయన కనిపించారు. అయితే లైవ్ లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. కేవలం వీర్లపల్లి శంకరే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద అగౌరవపరిచే విధంగా దురుసు ప్రవర్తించారని చెప్పి అది అందరు కూడా పోర్ట్రైంది. కానీ ఇక్కడ నిజానికి వస్తే ఇన్సైడ్ గో అసెంబ్లీ జరిగిన విజువల్స్ కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ హరీష్ రావే వివేకానంద గౌడ్ ఎమ్మెల్యేలు తోస్తూ స్పీకర్ పోడియం వైపుగా పరుగులు తీశారు. మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా మార్షల్స్ అడ్డుకట్ట వేయలేకపోయారు. చుట్టుముట్టేశారు ఒక్కసారిగా స్పీకర్ పోడియంని. ఆ స్పీకర్ పైన కూడా పెద్ద ఎత్తున మనం పేపర్లు విసరడం లాంటివి కూడా చూస్తున్నాం. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒకసారి మరోసారి విజువల్ చూపిస్తున్నాను. హరీష్ రావు చూడండి, ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ అప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉన్నారంతా కూడా కేవలం ప్లకార్డులు ప్రదర్శించే వరకు మాత్రం నిరసన తెలుపుతున్నారు. కానీ హరీష్ రావు ఒక్కసారిగా ఎమ్మెల్యేలు తోయడంతో వారంతా వెనకాలే హరీష్ రావు వెనకాల కౌశిక్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కసారిగా పరుగులు తీస్తూ స్పీకర్ పోడియం వైపుగా పరుగులు తీశారు. కేవలం పల్లరాజేశ్వర రెడ్డి మాత్రం వెనుకుండిపోయారు, కానీ మిగిలిన వారంతా కూడా ముందుకు వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ మార్షల్స్ ని కూడా ఆ స్పీకర్ పోడియం టేబుల్ కి వేసి నొక్కడం చూస్తున్నాం ఇక్కడ మనం. సో హరీష్ రావు ఇతర ఎమ్మెల్యే అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీకు సర్కిల్లో కనబడుతున్నారు హరీష్ రావు. సో అప్పటి వరకు కూడా ఆ సైలెంట్ నిరసన కాస్త ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సో ఇక్కడ చూడండి, ఇతర మార్షల్స్ అందరూ రెడీగా ఉన్నారు. వారంతా ఏం చేస్తారని రెడీగా ఉన్నారు. హరీష్ రావు ఒక్కసారిగా తోయిసి ఆ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ని ఆ టేబుల్ వరకు తీసుకువెళ్లడంతో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా దీనికి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, ఇన్సైడ్ విజువల్స్ ఏం జరిగిందని. ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే, ఒక రొట్టె ముక్క, 2 రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ
ఏదైతే రెండు పిల్లల మధ్య ఒక రెట్ట కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క, రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి రైట్. ఇక ఇప్పటి వరకు మనం విజువల్ 1 చూసాం. హరీష్ రావు అక్కడికి తోసుకుంటూ వెళ్ళడం, ఆ తర్వాత మార్షల్స్ పెద్ద ఎత్తున అసెంబ్లీ లోపలికి వెళ్ళిపోయి హరీష్ రావు, ఇక్కడ హరీష్ రావు కనబడుతున్నాడు, హరీష్ రావుని బయటికి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ పోడియం దగ్గర నుంచి అంతా కూడా మార్షల్స్ ఉన్నారు. కొన్ని గుంపుల వారిగా కౌశిక్ రెడ్డి, హరీష్ రావు ఒకరినొకరు కూడా పట్టుకుని ఉన్నారు. మార్షల్స్ తోస్తూ ఉంటే ఒకరిపై ఒకరు పడడం ఆ తోపులాట గురి చేసుకుంది ఇక్కడ. ఎస్, మొదట ఇక్కడ ఫస్ట్ విజువల్ లో చూసినప్పుడు ఫస్ట్ ఘటన అది. హరీష్ రావు నేరుగా పోడియం వైపుగా దూసుకురావడం, వీళ్ళంతా కూడా పోడియం వైపుగా వెళ్ళడం, స్పీకర్ పైన పేపర్లు విసడం. రెండో విజువల్ ఆ తర్వాత జరిగిన ఘటన ఏంటంటే పెద్ద ఎత్తున మార్షల్స్ చేరుకున్నారు. అసెంబ్లీ లోపలికి అంతా కూడా మార్షల్స్ చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అక్కడ నుంచి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా తోసేస్తున్నారు. ఎస్, ఇంకొక విజువల్ చూద్దాం. ఎస్, ఇంకో థర్డ్ విజువల్ పీసీఆర్ ప్లీజ్. సో థర్డ్ విజువల్ లో కూడా మనం చూస్తే కనుక మార్షల్స్ సంబంధించి ఆ తోపులాట జరిగినటువంటి ఆ విజువల్ చూస్తున్నాం. ఇక్కడ పేపర్లు విసిరాడు. ఇక్కడ చూడండి కౌశిక్ రెడ్డి పేపర్ విసిరేస్తున్నారు. ఎస్, కౌశిక్ రెడ్డి ఇటువైపుగా ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపుగా పేపర్లు విసిరడం చూసాం. సో ఇక్కడ రియాక్షన్స్ మన ఏంటంటే షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అప్పటికే ఆయన రియాక్ట్ అయిపోవడం, ఆ బాటిల్ విసినటువంటి ఆ సిగ్నేచర్ చేయడం మనం చూసాం. ఇక్కడ చూస్తే ఎస్ హరీష్ రావు ఇక్కడ ఉన్నారు, పేపర్లు చించేసి కౌశిక్ రెడ్డి ఇక్కడ చూడండి, కౌశిక్ రెడ్డి పేపర్లను చించేసి పైకి లేపి ఆ పేపర్లను చించేసి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైపుగా ఆ పేపర్లను విసిరడం, ఆ స్పీకర్ పోడియం వైపుగా స్పీకర్ పైగా ఆయన పేపర్ విసిరడం చూసాం. ఒకసారి విజువల్ 3 పీసీఆర్ ప్లీజ్. సో విజువల్ రైట్ ఇక్కడ చూస్తున్నాం మనం. విజువల్ 3 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి కౌశిక్ రెడ్డి ఆయన పక్కన ఎమ్మెల్యేల దగ్గర నుంచి పేపర్ లాక్కున్నారు. ఇక్కడ పేపర్ చించుతున్నాడు ఆయన. ఎస్, ఈ పేపర్ అని మీరు చూస్తే ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపుగా ఇటువైపుగా స్పీకర్ పోడియం ఉంది, మార్షల్స్ ఉన్న చోటుగా స్పీకర్ పోడియం ఉంది. కానీ స్పీకర్ వైపుగా అప్పటికే ఆ రాద్ధాంతం జరిగిపోయింది. స్పీకర్ పోడియం వైపుగా దూసుకెళ్ళడం చూసాం. తర్వాత మార్షల్స్ పంపిస్తూ ఉంటే ఆ కౌశిక్ రెడ్డి ఇటువైపు నుంచి ఆయన నినాదాలు చేస్తూ కొంత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైపు అటువైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీర్లపల్లి శంకర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అటువైపుగా ఉన్నారు. వారిపైకి ఈ పేపర్లను విసిరే ప్రయత్నం చేశాడు. సో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉద్రిక్తత వాతావరణం కంటే మించి చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో అసెంబ్లీ సెషన్స్ సుమారుగా 2-3 సార్లు జరిగినప్పటికీ ఇంతటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోలేదు. మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశాన్ని చర్చకు తీసుకురావాలని పట్టుబట్టడం, ఆ తర్వాత స్పీకర్ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా పెద్ద అంశం ఏం కాదు, రైతులకు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా ఉన్నది, దరిద్రికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి పరిష్కార మార్గం కోసం బిల్లు ప్రవేశపెడుతున్నాం, బిల్లు మీద మీ స్పందన తెలపండి అంటూ చెప్పడం. ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పక్కన పెట్టేసి ఫార్ములా ఈ రేస్ అంశమే చర్చ కావాలంటూ పట్టుబట్టడం, ప్లకార్డులు ప్రదర్శించి స్పీకర్ దగ్గర వెళ్ళడం, స్పీకర్ పోడియం దగ్గర తోసుకు వెళ్ళడం. హరీష్ రావు చాలా కీలకంగా మన విజువల్ చూసాం, ఆయన ఎమ్మెల్యేని తోసుకుంటూ వెళ్ళడం. ఆ తర్వాత మార్షల్స్ వారందరినీ బయటికి నెట్టేయడం, కౌశిక్ రెడ్డి పేపర్ చించేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే వైపుగా అటువైపుగా ఆయన విసిరడం. ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చేతిలో ఉన్నటువంటి విజువల్స్ అని కూడా ఇదంతా కూడా లైవ్ లో రికార్డ్ అయింది కాదు. తర్వాత ఇప్పుడు ఈ విజువల్స్ బయటకు రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందన్న విషయం మాత్రం తేటతెల్లమైంది. అప్పటి వరకు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ కానివ్వండి, స్పీకర్ మార్షల్స్ తోసేయడం అన్ని మాత్రమే కేవలం చర్చ జరిగింది. ఎప్పుడైతే విజువల్స్ బయటకు వచ్చాయో ఈ ఉద్రిక్తత వాతావరణం ఏ రకంగా జరిగింది, ఏ రకంగా తోపులాట గురైందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఈ విషయం పైన అసెంబ్లీ జరిగినటువంటి ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఫార్ములా ఈ రేస్ అనే అంశం అంత కీలకంగా అసెంబ్లీలో చర్చించాల్సిన అంశంగా ఉంటుందా? నిజంగానే చర్చించాలా? వీళ్ళు చెప్పేటువంటి మాటల్లో మీకేం అర్థమైంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల
రైట్, ఇక్కడ చూస్తున్నాం మనం మరోవైపుగా ఇక్కడ విజువల్స్ లో ఇంకో విజువల్ కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఇక్కడ ఆయన కూడా సేమ్ పేపర్లు చించేసి స్పీకర్ మీదుగా ఇస్తున్న విజువల్స్ ఇవన్నీ కూడా. సో మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా మార్షల్స్ కేవలం వారిని అడ్డుకునే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ వారిని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం కాదు. కానీ అక్కడ తోపులాట మాత్రం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఒకరిపై ఒకరు పడడం, ఆ పేపర్లు చించడానికి చూస్తున్నాం మనం. ఇక్కడ చూడండి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా ఆయన కూడా పేపర్లు చించేసి స్పీకర్ వైపుగా విసరడం. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఈ విజువల్స్ మనకు అర్థమవుతున్నాయి. సో కౌశిక్ రెడ్డి పేపర్ చించడం, ఇటువైపుగా ఇంకొక అనిల్ జాదవ్ కూడా ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పేపర్లని ఒక్కసారిగా స్పీకర్ మీదకి పైకి ఇస్తడం చూస్తున్నాం. సో కొంతమంది మార్షల్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వారిస్తున్నారు. ఇక్కడ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్న ప్రకారంగా కౌశిక్ రెడ్డి వారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైపుగా పైకి వెళ్తున్నారు. వారి దగ్గరికి ఒక రకంగా చెప్పాలంటే గొడవ కన్నట్టుగానే భావించాలి. ఆయన వారి పైకి వెళ్ళడం ఇక్కడ చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి వైపుగా వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్నారు. వారి పైకి వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం. మార్షల్స్ అడ్డుకున్నారు ఆయన అటువైపు వెళ్లకుండా. సో ఇదంతా జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇన్సైడ్ అసెంబ్లీలో ఏం జరిగింది అనేది ఒక రకంగా చెప్పాలంటే గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లాంటిది అంటుంటారు. సో అటువంటిదే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదట వాళ్ళు పట్టుబట్టిన అంశం వాళ్ళు నిజంగా డిమాండ్ చేస్తుంటే అసెంబ్లీ స్పీకర్ కూడా చాలా క్లియర్ గా మీకు నిజంగా ఈ అంశం పైన చర్చకు రావాలనుకుంటే అసెంబ్లీ ఛాంబర్ మీకు స్పీకర్ ఛాంబర్ పిలుస్తాను, మీ వివరణ చెప్పండి, మీ డిమాండ్ ఏంటో కోరండి. కానీ ఈ రకంగా రాద్ధాంతం చేయొద్దని చెప్తున్నప్పటికీ ఒకవైపు కంటిన్యూస్ గా స్పీకర్ మాట్లాడుతున్నారు ఈ విషయం పైన. ఇంకో వైపుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇదంతా క్రియేట్ చేశారు. ఒకసారి మధు అందుబాటులో ఉన్నారు, స్పీకర్ అసెంబ్లీ నుంచి. ఒకసారి ఏం చెప్తారో విన్నాం. మధు, ఏం జరిగింది? బయట మనకు కనిపించేది కేవలం వీర్లపల్లి శంకర్ ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఆయన కొంత దురుసుగా ప్రవర్తించాడు, ఆ సిగ్నేచర్ కొంత తప్పుగా ఉందని చెప్పి చూసాం. కానీ ఇక్కడ ఇన్సైడ్ గా ఎప్పుడైతే విజువల్స్ విడుదలయ్యాయో దీనిలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ విషయం కూడా బట్టబయలైంది. స్పీకర్ పైన పేపర్ విసరాలు, కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపుగా దూసుకు వెళ్ళడము, వారిపైన పేపర్ విసరం అంతా కనిపించింది. సో ఇప్పుడు దీన్ని ఎలా డిఫెండ్ చేయబోతున్నారో, అసెంబ్లీలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది, దీని స్పీకర్ ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయం పైన? ఎగ్జాక్ట్లీ ఆ పోడియం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే పోడియం చుట్టూ భారీ ఎత్తున మార్షల్స్ మోహరించినప్పటికీ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఫార్ములా ఈ పైన చర్చ జరగాలి అనేటువంటిది కొద్దిసేపు స్లోగన్స్ ఇచ్చినటువంటి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకెళ్లారు. దాంట్లో ప్రధానంగా హరీష్ రావు వీళ్ళందరినీ తోసుకుంటూ ముందుకెళ్ళినటువంటి విజువల్ని, ఆ వీడియో ఫుటేజ్ని బయటికి విడుదల చేశారు ఆ స్పీకర్ కార్యాలయం. దాంట్లో చాలా స్పష్టంగా ఇటు హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, తర్వాత మరొక ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీళ్ళంతా చాలా అగ్రెషన్గా ముందుకు వెళ్ళడము, పేపర్లు చించి పైకి వేయడము, తర్వాత సభ్యులపైన వేయడము, స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ పోడియంకి సంబంధించినటువంటి ఆ టేబుల్ని హరీష్ రావు గట్టిగా చేతితో పట్టుకొని ఉన్నటువంటి విజువల్ కావచ్చు. తర్వాత వాళ్ళంతా మార్షల్స్ వీరందరినీ తీసుకొచ్చి మళ్ళీ సభ జరిగేటువంటి వీరి యథావిధ ప్లేస్కి పంపించే ప్రయత్నం చేస్తుంటే కూడా కొన్ని పేపర్లు చింపి పాడి కౌశిక్ రెడ్డి వేయడము, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులు మంత్రుల వైపు వేలు చూపిస్తూ వార్నింగ్ చేయడము. తర్వాత మరొక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయన చేతిలో ఉన్నటువంటి పేపర్ బండిల్స్ని మొత్తం పైకి విసిరేసే ప్రయత్నం చేశారు. పైకి విసిరేయడంతో మొత్తం అసెంబ్లీ హాల్ అంతా కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. స్పీకర్ కార్యాలయం నుంచి స్పీకర్ పోడియం వరకు, అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది వరకు కూడా మొత్తం పేపర్లు పడేటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే చాలా పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. మార్నింగ్ ఈ అంశానికి సంబంధించి ఇరు పార్టీలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ని అవమానించారంటూ కాంగ్రెస్, అసలు చర్చ జరగనివ్వట్లేదు అనేటువంటిది బీఆర్ఎస్ పెద్ద ఎత్తున దీనిపైన నిరసన వ్యక్తం చేసినటువంటి విజువల్స్ మనకు తెలిసి ఆల్రెడీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. జరుగుతున్నటువంటి సభ సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి, సో మొత్తానికి ఈ విషయం ఉదయం నుంచి గందరగోళంగా ఉంది. యాక్చువల్గా సభ ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్తా ఉంది. ఈ రోజు అయితే ప్లకార్డులు ప్రదర్శించడం ఒకే ఎత్తు అయితే ఏకంగా ఒక రకంగా గొడవకు వెళ్తున్నామా అన్నట్టుగా కౌశిక్ రెడ్డి వ్యవహారం కానివ్వండి, కౌశిక్ రెడ్డి పేపర్లను చించేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద వేయడం కానివ్వండి, ఎలా చూడాలి? స్పీకర్ దీనిపైన ఎట్లాంటి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది? ఒక రకంగా దాడి చేసుకున్నాం రా అనే రకం కూడా సవాల్ చేసినట్టుగానే అక్కడ సిగ్నేచర్స్ అర్థమవుతున్నాయి మనకి. ఎగ్జాక్ట్లీ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. సభలో జరిగినటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. స్పీకర్ చర్య తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ప్రతిపక్షాల నుంచి. ఇటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు మిగతా ప్రతిపక్షాలు ఎంఐఎం కూడా దీన్ని బీఆర్ఎస్ చేసినటువంటి చర్యలను ఖండిస్తూ వస్తూ ఉన్నారు. లోపల జరిగినటువంటి సిచ్యువేషన్ని, సభను సజావుగా జరగనీయకుండా, పబ్లిక్ ఇష్యూస్ని చర్చకు రానియకుండా కేవలం
కేసుకు సంబంధించిన అంశం మీద మాత్రమే చర్చ జరగాలని జరుగుతున్నటువంటి పట్టు ఏదైతుందో బీఆర్ఎస్ పట్టుబడతా ఉందో అది కరెక్ట్ కాదు అనేటువంటిది ఇటు అధికార పార్టీ చెప్తా ఉంది, ఎంఐఎం చెప్పే ప్రయత్నం చేసింది. సో స్పీకర్ ఎలాంటి చర్య తీసుకుంటారు అనేటువంటిదే చర్చ జరుగుతూ ఉంది. ఎవరెవరైతే పోడియంని చుట్టుముట్టారో హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, అనిల్ జాదవ్, తర్వాత మిగతా ఎమ్మెల్యేలు వారందరిపైన సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందా? అది కేవలం ఈ సమావేశాలకే వర్తిస్తుందా, లేకుంటే వచ్చేటువంటి సమావేశాల వరకు కూడా కొన్ని సంవత్సరాల వరకు సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందా అనేటువంటిది స్పీకర్ చేతిలో నిర్ణయం ఉంటుంది. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరిశీలిస్తూ ఉన్నారు లోపల జరుగుతున్నటువంటి తీరును. ఇంకా స్లోగన్స్ ఇవ్వడము, సభలో మంత్రులు మాట్లాడినా, మిగతా సభ్యులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా స్పీకర్ వారించినా కూడా వారించినా వీళ్ళు వినకుండా అదే రీతిలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వీడియోను బయటికి రిలీజ్ చేశారు. స్పీకర్ చర్యలు తీసుకునే ఉద్దేశంలో భాగంగానే వీడియోను బయటికి రిలీజ్ చేశారా, లేదంటే సభలో జరిగినటువంటి తీరు ఇతరులకు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోను బయటికి రిలీజ్ చేశారా అనేటువంటిది తెలియాలి. సో మొత్తానికైతే ఇంకా ఆందోళన కొనసాగుతుంది. సభ్యులంతా కూడా ఇంకా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్నారు, స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. అధికార పార్టీ కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా సభ అలాగే కొనసాగుతూ పోతున్నటువంటి సిచ్యువేషన్. సో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. అసెంబ్లీ సెషన్స్ కాస్త ఉద్రిక్తంగా మారాయి, పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు స్పీకర్ పోడియం దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రకంగా ఒక్కసారిగా దూసుకురావడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఒక రాద్ధాంతం క్రీడలని చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, ఇక్కడ మార్షల్స్ ఎవరు కూడా వారిని తోయడం లేదు. కానీ ఒక రకంగా చూస్తుంటే ఇంటెన్షనల్ గా వారే అటు ఇటుగా పరుగులు తీస్తున్నారనే రకం కూడా విజువల్స్ అర్థమవుతుంది. మరి నిజంగా ఏం జరిగిందని పక్కన పెడితే ఇక్కడ మన విజువల్స్ లో మాత్రం ఏ మార్షల్ కూడా వారిని తోయడం లేదు, అక్కడి నుంచి నెట్టేయడం లేదు. కానీ ఇక్కడ హరీష్ రావు, కౌశిక్ రెడ్డి ఇటువైపుగా ఒకసారి ఇటు చూడండి, ఇటువైపుగా ఒకసారి రావడం, ఆ తర్వాత అటువైపుగా మరోసారి పరుగులు తీయడం, ఇటువైపుగా పడడం, అటువైపుగా పడడం చూస్తుంటే ఇదంతా కూడా వారిలో వారే తోపులాట గురైందా అన్న చందంగా కూడా మనకు విజువల్స్ లో అర్థమవుతోంది. సో ఇక్కడ పూర్తి సినారియో పైన అసెంబ్లీ జరిగినటువంటి ఈ ఘటన పైన ఈ విజువల్స్ చూసిన తర్వాత మీకేమర్థమైంది, మీరేమనుకుంటున్నారు? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.